కార్తీక పురాణం 25వ అధ్యాయం. దుర్వాస మహాముని అంబారీషుని శపించుట. బ్రాహ్మణులు తిరిగిలా చెప్పిరి, మహారాజా, ద్వాదశి పారాయణ చేయని ఎడల హరిభక్తికి లోపం కలుగును. పారాయణ చేసినచో దుర్వాసుడు శపించును. ఎట్ల చేసినను అనార్థం కలుగును. నీ పూర్వపాతకం వలన విషమస్థితి సంభవించినది. పారాయణం ఆపితమా హరిభక్తికి లోపం ఏర్పడును. పారాయణ చేయించితమా దుర్వాసుడు గ్రహించి నిన్ను శపించును. ఏ విధముగా చేసినా నీకు కీడు కలగక తప్పని స్థితి కలిగినది. ఈ విషయమును నీవే బాగా ఆలోచించి తగు నిశ్చయము తీసుకొనుము అని చెప్పిరి. అంబారీష మహారాజు ఆ బ్రాహ్మణులు ఉద్దేశించి, బుసరోత్తములారా, హరిభక్తి విడుచు కంటే బ్రాహ్మణ శాపముకు గురి అవ్వడం కొంత మంచిది. నేనిప్పుడు కొంచెం జలము తాగి ద్వాదశి పారాయణ చేసేదను. జలము పారాయణ చేయటం వలన ద్వాదశి త్రికమణ దోషం కలగదు. బ్రాహ్మణ తిరస్కారం చేసినట్లు కాదు. ఇట్లా చేసినచో దుర్వాసుడు ఆగ్రహించడు, శపించడు. నా జన్మాంతర పాతకము నశించగలదు అని పలికి జలపారాయణ చేసెను. ఇంతలో దుర్వాస మహాముని వచ్చి అంబారీషుని ఆగ్రహం పొంది కల్లెర్ర చేసి, ఓరి అంబారీష, అతిథిగా నన్ను విడిచి దుర్బుద్ధితో ద్వాదశ పారాయణ చేస్తివి. బ్రాహ్మణని తిరస్కరించితివి. నీవెట్లా హరిభక్తుడవుతావు? మూర్ఖుడా, బ్రాహ్మణ తిరస్కారము చేయవచ్చునా? నీవు బ్రాహ్మణ నన్ను తిరస్కరించి భుజించితివి కనుక బ్రాహ్మణ తిరస్కారి వైతివి. బ్రాహ్మణ తిరస్కారం చేసి బ్రాహ్మణ ప్రియుడు విష్ణువును కూడా తిరస్కరించిన వాడైతివి. ఇట్టి పాపాత్ముడవు నీకు హరి దేవుడెట్లాగును? ఓ రాజా, నీవు ధర్మాత్ముడని పేరు పెట్టుకొని ధర్మం నశింపజేయుచున్నావు. పాపాత్మ, ధర్మ కంఠవుడిగా నీవు భూమి అందెలా పుట్టితివి అని కఠినముగా మాట్లాడుచున్న దుర్వాస మహాముని చూచి అంబారీషుడు భయపడి నమస్కరించి, మునీంద్ర, నేను పాపినే, పాపకర్మణనే, పాపాత్మను ఇందుకు సందేహము లేదు. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను క్షమించుము, రక్షించుము. నేను క్షత్రియుడను, పాపం ఆచరించేవాడును. నీవు బ్రాహ్మణుడివి, ఋషీశ్వరుడువు, శాంతస్వరూపుడువు కనుక నన్ను తప్పక రక్షించుము అని పాదాలపై పడి ప్రార్థించెను. అట్లా తన పాదములపై పడి ప్రార్థించున్న అంబారీషుని చూచి దుర్వాస మహాముని జాలిపడక ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలబడి, ఓయి, నేను దయగల వాడును కాను. నాకు శాంతి లేదు. ఇతర మునీశ్వరులు ఎవరైనా కోపితులైనప్పుడు తిరిగి ప్రార్థించో శాంతింతురు. కానీ నేను కోపించిన ఎడల నాకు కోపం తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడును కాను అని పలికి అంబారీషుని ఇట్లా శపించెను. నేను శాస్త్రజ్ఞ వీరుని గర్వముతో బ్రాహ్మణుడి కంటే ముందు జలపారాయణ చేసి నీకు మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృత వదనుడు, బ్రాహ్మణుడైన క్రూరుడు, క్షత్రుడైన జ్ఞానశూన్యుడు, క్షత్రుడై రాజాధికారి గానివాడు, దురాచారము గలవాడు, పాషండ మార్గవేత్తయు 10 జన్మలు కలువుగాక అని చెప్పించి ఇంకనూ శాపం ఇవ్వాలని తలచి దుర్వాసుడు నోరు విప్పుచుండగా అంబారీషుని హృదయంలోనున్న హరి తన భక్తుని కాపాడు తలంపుతోని ఆ బ్రాహ్మణి మాటలు విని నిజం చేయవలన తలంపుతో దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి అంబారీషుని శపించుటకు సిద్ధపడుచున్న దుర్వాసుని అక్రమణకు తగు శిక్ష విధించవలని నిశ్చయించుకొని తన చక్రం పంపెను. దుర్వాసునిపై విష్ణుమూర్తి చక్రం విడుచుట. ఆ విష్ణు చక్రము కోటి సూర్యకాంతిని వెదజల్లుచు అగ్నిజ్వాలను వెలగరక్కుచు నోరు తెరుచుకొని పైకి వచ్చెను. ఆ చక్రమును చూచి దుర్వాసుడు భయపడి ప్రాణం రక్షించుకొనకై పరిగెత్తెను. ఆ చక్రం మండుచున్న జ్వాలతో అతని వెంటపడెను. దుర్వాసుడు భూలోకమంతయు తిరిగెను. సుదర్శన చక్రం భయపడి దుర్వాసుని రక్షించ కొరకై ఎవరు ప్రయత్నించలేదు. ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు ఎవ్వరు కూడా దుర్వాసుని రక్షించలేకపోయిరి. తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిన మునీశ్వరుడు క్రోపోదిక్కుడై ముందు వెనక ఆలోచించక హరిభక్తుడగు అంబారీషుని అవమానము చేయుట వలన అతనికి ప్రాణ సంకట స్థితి సంభవించెను. ఓం నమ శివాయ.